హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజైతే నేను షాపింగ్ అయితే వెళ్ళాలనుకుంటున్నా. ఏమవుతుందో చూడాలి ఫైనల్లీ. మా ఆయన తీసుకెళ్తాడో లేదో ఒకసారి అయితే అడిగి చూడాలి. వర్షం వచ్చేలా ఉంది. నాకు సమ్మర్లోనే వర్షాలు అయితే ఫుల్ పడుతున్నాయి కదా, ఎలా అవుతుందో అది భయం వేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మార్నింగ్ లేవగానే పనంతా కంప్లీట్ అయితే చేశాను. ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఈరోజు దోశ అన్నమాట. దోశ అయితే మాకు 2 డేస్కి ఒకసారి అయితే ఉంటుంది. ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే దోశ అయితే మాకు 2 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక టిఫిన్ అంటే కంపల్సరీ డైలీ చేస్తాము. ఎందుకంటే ఇక మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అంటే రైస్ అంటే తినరు. సో టిఫిన్ అయితే కంపల్సరీ అయితే చేస్తామన్నమాట. ఇక్కడైతే గిన్నెలు అయితే తోమి పెట్టిన, పని అంతా కంప్లీట్ అయిపోయింది. మా పాప అయితే పడుకుంది. పాప పడుకున్నప్పుడే నేనైతే వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటా. ఎందుకంటే పాప లేచిందంటే నన్నైతే ఏం పని చేయనియదన్నమాట. సో అందుకే ఇక పాప పడుకుందనేసి ఫస్ట్గానైతే పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఇవాళనైతే బెల్లన్నం అయితే మా అత్తమ్మ అయితే బెల్లన్నం చేసింది. చూడండి, చాలానే చేసుకుంటాం మేమైతే బెల్లన్నం. చాలా ఎక్కువ ఇష్టపడతారు మా ఇంట్లో స్వీట్ అనేది. ఇక్కడ దోశలు అయితే కంప్లీట్ చేశాను. పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. చూడండి, ఇక్కడ రైస్ అనేది కొంచెం కడిగి పెట్టినా అన్నమాట ఆఫ్టర్నూన్కి. చూడండి, ఇక్కడ పాలైతే పెట్టాను. టీ పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ టీ కొంచెం చాపత్తా చక్కెర వేసి అయితే టీ అయితే పెట్టేశాను. టీ అనేది మార్నింగే పెట్టాయి ఈరోజు. ఎవరైతే ఇంకా ముఖాలు అయితే కడగలేదన్నమాట. సో నేనైతే టీ పెట్టుకున్నా. ఎందుకంటే అది ఎందుకో హెడేక్ వస్తుంది. అందుకే టీ అయితే పెట్టిన పొద్దున్నే. చూడండి, ఇక్కడ మా పాప ఈవినింగ్ టైంలో ఇది మా పాప బయటికి వెళ్దాం అనగానే తనైతే తొందరగా రెడీ అయిపోయింది. ఫాస్ట్గా రెడీ అయిపోయి బాయ్ మమ్మ అని చెప్తుంది నాకైతే. చూడండి, ఇక్కడ తనకి బయటికి తీసుకెళ్ళాలంటే చాలా ఇష్టం. అసలు మాకన్నా ముందు తనే రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ నాకు చెప్పులు అయితే తీసుకొచ్చుకుంటుంది. తన స్లిప్పర్స్ వేయ మమ్మీ అని చెప్పేసి వేయమని తీసుకొచ్చుకుంది. వేసాను. అసలు ఆగట్లే, ఎప్పుడెప్పుడు వెళ్దాం, ఎప్పుడెప్పుడు బైక్ తీస్తాడా డాడీ అన్నట్టు చూస్తుంది. చూడండి, మాకన్నా ముందు తనే రెడీ అయిపోయింది. అటు ఇటు వాకింగ్ అయితే చేస్తుంది. ఎప్పుడు వస్తారు వీళ్ళు అన్నట్టు. నేను ఇంకా రెడీ అయినాను. ఆమె అయితే ముందే బయటికి వెళ్ళేసి రెడీగా ఉంది, వాటర్ బాటిల్ పట్టుకొని. చూడండి, ఇక్కడ ఎంత హ్యాపీగా ఉందో. చాలా ఇష్టం బయటికి తీసుకెళ్ళడం అంటే. ఎప్పటికి ఇంట్లోనే ఉంటాం కదా. సో ఇక్కడ మా ఆయన అయితే రెడీగా ఉండు. ఇక్కడైతే వెళ్తున్నాము. 4:30 అలా అయితే స్టార్ట్ అయ్యాము. ఆయన కొంచెం ఎండనే ఉంది. ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందో వెదర్ అనేసి అయితే కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం. మా ఆయన ఆఫీస్కి అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. సో వెళ్ళలే. ఇప్పుడైతే వచ్చేసాము షాపింగ్కి. చూడండి, మా పాప ఎలా అయిపోయిందో. చూడండి, షాపింగ్ మాల్ అయితే ఇంపారడైజ్. ఇందులోనైతే బాగుంటాయి ఐటమ్స్, ఏవైనా బాగుంటాయి. డ్రెస్సెస్ కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, క్వాలిటీ కూడా ఎక్కువనే ఉంటుంది. మనకి ఎక్కువ రోజులు ఉండాలి క్వాలిటీ అనుకుంటే మాత్రం వీళ్ళకి కంపల్సరీ పోవాలి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలామంది వస్తారు వీళ్ళకైతే. ఇబ్రహీంపట్నం ఇదైతే వచ్చేసి ఇబ్రహీంపట్నంలో ఎక్కువ పబ్లిక్ ఉండేదైతే ఈ షాపింగ్ మాలే. బాగుంటుంది అన్నట్టు. ఇందులో ఐటమ్స్ కూడా బాగుంటాయి. శారీస్ కానీ, లెహెంగాస్, ఏవైనా పిల్లలకైనా మనకు ఏవైనా బాగుంటాయి అన్నమాట, జెంట్స్కి అలా. అందుకే ఇళ్ళకి వెళ్తాం అన్నమాట. బాగుంటుంది షాపింగ్ మాల్ అయితే. పెద్ద షాపింగ్ మాల్ ఇదే. చూడండి ఎంత బాగుందో. మనకు అవైలబుల్గా రేట్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటాయి. కాకపోతే శారీస్ విషయంకి వస్తే నాకు ఎందుకో కాస్ట్ ఇక్కడ తక్కువ పడుతుంది అనిపిస్తుంది. చూడండి, మా పాప అయితే ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంది. ఇక్కడనైతే ఎంజాయ్ చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పాప ఒక్క దగ్గర ఉండలేదు. అసలే ఎత్తుకుందామన్నా కూడా రావట్లేదు. అసలు కిందనే ఉంటుంది, తిరుగుతుంది అటు ఇటు. వాళ్ళు మంచిగా ఫోల్డ్ చేసినవి బట్టలన్నీ అయితే తీసి కిందేస్తుంది. చూడండి, ఇక్కడ పాప బొమ్మలు అయితే ఉన్నాయి కదా, వాటితో మా ఆయన మా పాప అయితే ఆడుకుంటూ వస్తున్నారు. చూడండి, ఇక్కడ శారీస్ అనేది ఈ సెక్షన్ మొత్తం శారీసే. ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి అన్నమాట.
చూడండి నేనైతే ఫైనల్లీ ఈ శారీ అయితే మా ఆయన ఇది తీసుకో అని చెప్పేసి ఫోర్స్ చేసిండు, ఇది తీసుకో బాగుంటుంది అనేసి. నాకు ఫోన్లో మాత్రం క్లారిటీ లేదు శారీ అనేది, బయట మాత్రం బాగుంది శారీ కలర్. నా ఫోన్లో కొంచెం లైట్ కలర్లో వస్తుంది. శారీ మాత్రం వచ్చేసి రేట్ ఎంత ఉంటుంది అనేసి మీరైతే కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ ఫీడింగ్ టాప్స్ అయితే తీసుకున్నా, 2 తీసుకున్నాను అన్నమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అసలు తీసుకోవాలా లేదా, మనం కావాలి మంచివి తీసుకోవాలన్నప్పుడు మనకు మంచివి దొరకవు. ఏదో అలా క్యాజువల్గా పోయినప్పుడే మనకు మంచి అనేది దొరుకుతాయి అన్నమాట బట్టలు. చూడండి పాపకైతే టీ షర్ట్ అయితే తీసుకున్నా, టీ షర్ట్ ఒక జెన్ పాయింట్ అలా తీసుకున్నా. మా పాప చూడండి ఇక్కడ తన డ్రెస్ తను పట్టుకొని చూస్తుంది, ఎప్పుడు వేస్తుందా అన్నట్టు చూస్తుందా మరి ఏంటి అని. చూడండి ఇక్కడ పాయింట్ వచ్చేసి 400 పడింది కాస్ట్. చిన్నపిల్లలకే బాగుంది అసలు రేటు. పిల్లల బట్టలకైతే చాలా అంటే చాలా రేట్స్ ఉన్నాయి అసలు అందులో. కాకపోతే క్వాలిటీ ఉన్నాయి, క్వాలిటీ చూసుకోవాలి అంతే. ఇంకా ఇది ఇంకొకటి అన్నమాట ఫీడింగ్ టాప్స్. ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని నేనైతే ఇక ఫీడింగ్ టాప్స్ ఎక్కువ యూజ్ చేస్తాను, ఇంట్లోనైనా బయటికి వెళ్ళినా కూడా. చూడండి నేనైతే డైలీ యూస్కి అయితే 2 తీసుకున్నా. ఇక్కడ పాపకి షార్ట్స్ తీసుకున్నా, టీ షర్ట్స్, ఒక పాయింట్ అయితే తీసుకున్నాను అనమాట. చూడండి ఎలా చేసిందో టీ షర్ట్ 2 డేస్కి ఇలా చేసేసింది అన్నమాట. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. పాపకైతే నాకు ఇష్టంగా తీసుకున్నాను అనమాట ఈ పాయింట్ తనకి. చూడండి ఇక్కడ బాయ్ మమ్మీ, బాయ్ చెప్పురా మన సబ్స్క్రైబర్స్కి. మన అంటే ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.